అలాగే రాంబెట్ కళ్యాణ్ సాంగ్ లాంచ్ ఈవెంట్కి సినిమా యాక్టర్స్ అందరూ సీనియర్ యాక్టర్స్ బాబు గారు, చోటా గారు, డైరెక్టర్ అండ్ రవి గారు, కిట్టు గారు అండ్ కోన గారు, విజయ్ గారు, భాస్కర్ భట్ల, శ్రీకాంత్ గారు అండ్ చాకు. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ హ్యాపీ ఈ టీంతో వర్క్ చేయడం. ఒక డిఫరెంట్ పాయింట్ పీరియడ్స్ ఉన్నాయి. 94, 95కి ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్సే దాన్ని ఒక క్యారెక్టర్ ఇచ్చిన ఫిక్షనైజ్గా చేసి ఒక బ్యూటిఫుల్ స్టోరీతో మోనా గారు మా దగ్గరికి రావడం, దానికి మన బాగున్నందు మాటలు రాయటం, స్లోగా మంచి మంచి టెక్నీషియన్స్ రోజు యాడ్ చేసుకుంటూ ఒక మంచి బ్యూటిఫుల్ అమౌంట్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత షూట్స్ స్టార్ట్ చేసామండి. సో కంప్లీట్ ఈ సినిమా ఫారెస్ట్లోనే, ఎక్కువ పర్సెంట్ ఫారెస్ట్లోనే ఉంటుంది అండ్ విలేజ్. సో బాగుండేది షూటింగ్ అంతా. ఫోన్ సిగ్నల్స్ ఉండవు కాబట్టి చాలా బాగుండేది. ఇంకా నాతో పాటు ఈ సినిమాలో యాక్ట్ చేసిన మా సుదర్శన్ గారు, సత్య గారు, శత్రు గారు, బ్రహ్మాజీ గారు, అందరం చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. అదే ఖచ్చితంగా రేపు థియేటర్లో మీరు చూసినప్పుడు స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. ఇంకా మ్యూజిక్ విషయంలో వచ్చేసరికి విజయ్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. 4 చాలా మంచి సాంగ్స్, డిఫరెంట్ సాంగ్స్. డెఫినెట్గా ఇవి ఈజీగా పాడుకోవడానికి చాలా రైట్ పదాలతో భాస్కర్ భట్ల గారు చాలా చక్కగా రాశారు. వెరీ హ్యాపీ సార్ మీతో కూడా వర్క్ చేయడం. అండ్ శ్రీకాంత్ గారితో పాటు సినిమాలు అయిపోయింది. వెరీ హ్యాపీ అండి మీతో. నేను చేసిన అన్నీ కూడా మ్యాక్సిమం బ్లాక్ బస్టర్లే. సో వెరీ హ్యాపీ. ఈ జాబ్ ఆయన మళ్ళీ దొరకడేమో మాకు ఈవెంట్స్లో, అందుకని ఇప్పుడే కొంచెం ఆయన గురించి చెప్పి మిగతా టెక్నీషియన్స్ గురించి, యాక్ట్ చేసిన యాక్టర్స్ అండ్ అందరి గురించి తర్వాత మాట్లాడుకున్నాం. ఆయన వల్ల మాకు చాలా ప్లస్ అయింది. అది ఆయనతో వర్క్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కాళ్ళకి స్టెబిలిటీ ఉండదు. సో షార్ట్ కట్ అని వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయేవారు. అందులో దట్టమైన అడవులు. సో ఆయన్ని వెతకడానికి ఆయన్నే చూస్తూ 1 రెస్టారెంట్ డైరెక్టర్లు పెట్టాము. ఆయన ఎక్కడెక్కడికో కిలోమీటర్ 2-3 కిలోమీటర్లు పరిగెత్తి వెళ్తాం. ఆయన పట్టుకోవడానికి మనవాళ్ళు వెళ్తాం. అదే టైంలో బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపించి, సో ఆయన వాళ్ళు నిజంగానే చాలా మంచి లొకేషన్స్ పట్టుకోగలిగాం. యాక్చువల్లీ షూట్లో ఉన్నాం. ఇప్పుడు నైట్ షూట్స్ అవుతున్నాయి. రాత్రి కూడా చాలా మంచి లొకేషన్ చూసాం. వెరీ ఎనర్జెటిక్ అండ్ ఒక డిఫరెంట్ ఇది ఉండబోతుంది దీంట్లో. మీరందరూ స్క్రీన్ మీద చూస్తారు. అట్లాగే మిగతా యాక్టర్స్ అందరి గురించి, టెక్నీషియన్స్ గురించి నేను మళ్ళీ మాట్లాడుకున్నాం. ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. మన జానకిరామ్ డైరెక్టర్, ఆయన పేరు జానకిరామ్, జానీ, రమేష్, చిరు. ఇంకా ఫస్ట్ సినిమా తీయమని నేను పేర్లు ఉన్నాయి. మరి తీసిన తర్వాత ఏం పేర్లు వస్తాయో చూద్దాం. అదే వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుస్తూనే ఉన్నాం. చిరుచుకి ఒరియా నేర్చుకున్నాను ఈ సినిమా కోసం అన్నాము. ఏది బాగున్నారా, తిన్నారా, రేపిస్తున్నా, ఇలాంటి ఏమైనా అనాలంటే ఏమనాలి ఒరియాలో? బేసిక్గా ఒకటి చెప్పండి. దీంట్లో ఒక కొత్త లాంగ్వేజ్, అది స్క్రీన్ మీద చూస్తే చాలా బాగుంటుంది. 90s కాబట్టి దీంట్లో అప్పుడు స్టాఫ్ వాడాం. సో అది కమ్యూనికేట్ చేయడానికి ఫన్నీ వేలోనే అందరూ ఎంజాయ్ చేసేలాగా ప్లాన్ చేసాం. చాలా బాగా వచ్చిన స్క్రీన్ మీద టీజర్స్ వాటిలో చూస్తారు. కొరియా లాంగ్వేజ్ మాత్రం టికెట్ డబ్బులు పెట్టుకుంటేనే బయటకు వస్తుంది అంటారు. ప్రస్తుతానికి తెలుగు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఎప్పుడు వేరే మీద కలుసుకున్నా, స్క్రీన్ మీద కలుసుకున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలానే కామ్రేడ్ కళ్యాణ్ అండ్ దాని తర్వాత వచ్చే సినిమాలో అన్ని బిగ్గెస్ట్ బ్లాగర్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అప్పటి వరకు మేము పాటను ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టీమ్ అందరికీ. అండ్ ఎస్, మీరు కూడా పాటను ఎంజాయ్ చేయండి. మీరు ఇచ్చిన పాటను మేము కూడా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ.